విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. అందుకే సరస్వతి లక్ష్మి రెండు కారు, రెండు ఒక్కటే. నెల్లూరు పట్టణంలోనే కూర్చొని భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి తిక్కన సోమయాజి శ్రీయన గౌరినాపరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాగితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడి భక్తజనంబుల వైదికధ్యాయిత కిత్వమెచ్చు పరతత్వము కొల్చదనిష్ట సిద్ధికిన్నని చెప్పుకోలేదు. శ్రీయన గౌరినాబరగు, లక్ష్మి ఒకటి గౌరి ఒకటి కాదు, లక్ష్మి అన్నా గౌరీ అన్నా ఒక్కటే అని నమ్మినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి నమస్కరిస్తూ ప్రారంభిస్తున్నానన్నాడు. కాబట్టి అటువంటి తిక్కనగారు భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి పరమ పవిత్రమైన గడ్డ. కాబట్టి ఆ తల్లి ఒక్కటే స్వరూపం, అన్ని స్వరూపాలుండవు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. అన్నం కూడా లేకపోతే ఆమె ఇంటి ముందుకు వెళ్ళి బ్రహ్మచారిగా ఉండి భిక్షాటన చెయ్యవలసి వస్తే శంకరులు బ్రహ్మచారిగా నిలబడి భవతి భిక్షాందేహి అన్నారు. అయ్యో, ఇంతటి బ్రహ్మచారి, ఇంతటి తేజోమూర్తి, కానీ ఆయన చేతిలో వేద్దామంటే ఏమీ లేదు ఇంట్లో. ఆ రోజు ద్వాదశి, ఉపవాస విరమణం చెయ్యాలి. ఉపవాస విరమణం చెయ్యాలి అంటే ముందు రోజు ఏకాదశి వ్రతం చేస్తే తప్పకుండా ఉసిరికాయ తినాలి. అందుకని ఆ బ్రాహ్మణుడు తెచ్చి ఒక ఉసిరికాయ ఇంట్లో పెట్టాడు. అది ఎండిపోయి ఉంది. ఏమీ ఆయన చేతిలో వెయ్యకుండా పంపిస్తే గృహస్థాశ్రమం యొక్క ధర్మానికి దోషం వస్తుందని ఆ తల్లి ఆ ఉన్న ఎండు ఉసిరిక తీసుకొచ్చి ఆయన చేతిలో వేసింది. ఇస్తే శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అమ్మ, నా చేతిలో ఉసిరికాయ వేసింది, ఎంత దరిద్రంలో ఉందమ్మా, అమ్మ అనుగ్రహించమ్మా, ఆవిడికి కావలసిన ఐశ్వర్యాన్ని ఇమ్మన్నారు. లక్ష్మీదేవంది, కావాలంటే శంకరా నీకు ఇస్తాను, ఆమెకి ఇవ్వడం కుదరదు. గత జన్మలలో చేసినది ఉంటే కదూ పెట్టడం, ఇంత ఉంటే చెప్పు, అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను. శ్రీశైలేషు భజింతునో యభగు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళే సేవింతునో నా శీలం బనువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. చేసినది ఇంతైనా ఉంటే దాన్ని మేరు పర్వతం అంత చేసి చూసి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈవిడ గత జన్మలలో చేసినదే లేదు, ఇలా పెట్టింది లేదు, ఎక్కడి నుంచి ఇవ్వను, ఇవ్వలేనండి అమ్మవారు. ఇవ్వలేనంటే అప్పుడు శంకరులు కనకధారా స్తోత్రం చేశారు. చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్టస్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రతర్ణమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అమ్మా, నీ యొక్క కడగంటి చూపు అనేటటువంటి వాయువు చేత ఈమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేయమ్మా అన్నారు. ఒక్కసారి నయనాంబువాహ, నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయా అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది.